లేదు, ఇదే అనుకుంటా మెయిన్ టెంపుల్. లోపల పెద్ద బుద్ధుడు ఉన్నాడు. ఇది 1963లో బిల్డ్ చేశారు. అందరూ మనల్ని చూస్తున్నారు కాబట్టి మనం వెళ్ళిపోదాం. మీకు ఒక బెస్ట్ వ్యూ చూపించనా? ఇక్కడ చూడండి ఎంత బాగుందో. మీలో ఎంతమంది ఓయి మూవీ చూస్తున్నారు? చూసింటే ఖచ్చితంగా ఈ టెంపుల్ చూసినప్పుడు మీకు ఆ సీన్ గుర్తొచ్చే ఉంటుంది. ఒక సాంగ్లో ఉంది కదా. ఈరోజు ఈ మెటా గ్లాసెస్తో రికార్డ్ చేయడానికి అయితే ప్లాన్ చేస్తాం. లెట్స్ బాగున్నాయి అసలు ఇవి. ఇదే ఎంట్రన్స్. ఇప్పుడు లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూద్దాం పదని. ఇదే ఓవరాల్ వ్యూ. ఇప్పుడు మనం ఇలా లోపలికైతే వెళ్ళాలి. దీన్ని గోల్డెన్ టెంపుల్ అని అంటారు, కానీ ఒరిజినల్ గోల్డెన్ టెంపుల్ ఉండేది వేలూరులో. లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూద్దాం. మనం ఇలా అయితే ఎంటర్ అవుతాం కదా. ఎంటర్ అయినాక రైట్ సైడ్ అయితే ఇలా ఉంటుంది. అండ్ ఈ పక్క ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ చూడండి దీపాలు. ఈ ఓవరాల్ టెంపుల్ బ్లూ ప్రింట్ అయితే చూపిస్తారండి. ఇలా ఎంటర్ అయ్యామంటే ఇక్కడ ఉంది చూడండి. వావ్, ఈ టెంపుల్ బ్లూ ప్రింట్ ఇదంతా, లేకపోతే మేబీ ఓవరాల్ మనం వచ్చిన దారి అదంతా అయి ఉండొచ్చేమో. ఇది టెంపులా లేకపోతే మేము ఆన్ ది వేలో వచ్చింటాం కదా, లైక్ ఆ దారి నుంచి మనకి ఆన్ ది వేలో కనిపించేటివన్నీ ఇక్కడ బ్లూ ప్రింట్లా పెట్టారేమో. మీకు తెలిస్తే మీరు కమెంట్ చేయండి. ఇప్పుడు అక్కడ ఏముందో చూద్దాం రండి. మామూలుగా జైన్ టెంపుల్ అంటే ఆ డ్రెస్ కోడ్ అయితే ఉంటుంది కదా, బట్ నేనైతే ఇక్కడ ఎలాంటి డ్రెస్ కోడ్ అయితే చూడలేదు, సో నో వరీస్. వెళ్ళేదానికన్నా ముందే ఇక్కడే చెప్పులు షూస్ తీసేసి లోపలికి వెళ్ళాలి.
ఇప్పుడే లోపలికి వెళ్ళేసి వచ్చాను. చాలా చాలా బాగుంది. వాల్ మీద పెయింటింగ్స్ కూడా ఉన్నాయి. వాల్ మీద పెయింటింగ్స్ అయితే చాలా బాగున్నాయి. రండి లోపల చూపిస్తాను. స్టార్టింగ్ మనకి ఈ పెయింటింగ్ అయితే ఉంది. లైక్ సి లోపలికి ఎంటర్ అవుదాం. అసలు ఈ పెయింటింగ్స్ చూడండి, డీటెయిలింగ్. ఈ పెయింటింగ్లో మనకి ఇది మాత్రమే హైలైట్గా కనిపిస్తుంది కదా, బట్ మనం క్లియర్గా చూసామంటే చాలా డీటెయిలింగ్ ఉంది ఇందులో. చాలా పెయింటింగ్స్ అయితే ఉన్నాయి. చూడండి, ఇక్కడ ఒక పెయింటింగ్, ఇక్కడ ఇక్కడ చాలా బాగా డ్రా చేశారు. ఇది వాల్ మీద ఉన్న స్టోరీ తెలిస్తే బాగుంది. మనం ఎంటర్ అయినప్పటి నుంచి లెఫ్ట్లో వచ్చామంటే ఇదన్నమాట లొకేషన్. ఓవరాల్ చూడండి. స్టార్టింగ్ ఒక ఫౌంటైన్ అయితే ఉంది. షూ లేదంటే స్లిప్పర్స్ అయితే ఇక్కడ వదలకూడదు. అక్కడ మనకి ర్యాక్ అయితే ఉంటుంది, అక్కడికి వెళ్ళి వదలదాం రండి. 3 రూపీ ఇచ్చామంటే ఇక్కడ మనకి స్లిప్పర్స్ పెట్టుకోవడానికి ప్లేస్ ఇస్తారు. ఒక బుట్ట తీసుకొని అందరూ షూలు అయితే వేసేస్తాం. మనం అక్కడి నుంచి అయితే ఎంటర్ అయి ఉంటాము. లెఫ్ట్ సైడ్ వచ్చామంటే ఫస్ట్ ఆ టెంపుల్ విజిట్ చేసుకొని ఇలా వస్తాం. వచ్చాక మన స్లిప్పర్స్ అలానే షూ ఏమైనా ఉంటాయి కదా, వాటిని ఇక్కడ ఇచ్చేయాలి. స్లిప్పర్స్ అయితే పెట్టేసి వచ్చేస్తాం. ఇదే అన్నమాట టెంపుల్ ఎంట్రన్స్. పెయింటింగ్స్ చూడండి, అసలు నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. చాలా బాగుంది కదా. నాకు ఓవరాల్గా పెయింటింగ్స్ అయితే చాలా బాగా నచ్చాయి. చూడండి, ఈ వాల్ మీద పెయింటింగ్, అలానే అటు సైడ్ వాల్ కూడా. అక్కడ రైట్ సైడ్ ఏదో ఉంది, వెళ్ళి చూద్దాం. ఎండ మాత్రం మామూలుగా లేదు. ఓవరాల్గా మనకి టెంపుల్ చుట్టూ ఒక వాకబుల్ వే అయితే ఉంది. అండ్ ఇటు సైడ్ మనకి ఫుల్గా చెట్లు అయితే ఉన్నాయి. అక్కడి నుంచి వచ్చారంటే మీకు ఈ వ్యూ అయితే ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న ఫౌంటైన్, ఫుల్గా చెట్లు అయితే ఉన్నాయి. ఇదే కూర్గ్లో ఉన్న గోల్డెన్ టెంపుల్. మీరు ఎవరైనా ఆల్రెడీ విజిట్ చేసి ఉన్నారా? విజిట్ చేయకపోతే ఖచ్చితంగా విజిట్ చేయండి. చాలా చాలా బాగుంది. బెటర్ ఈవినింగ్ టైమ్స్లో వచ్చారంటే కొంచెం ఎండ తక్కువగా ఉంటుంది. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలానే కూర్గ్లో ఏమైనా మంచి ప్లేసెస్ ఉంటే కామెంట్లో అయితే చెప్పేయండి. బాయ్.